హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్. అందరికీ నమస్కారం. సీనియర్ ఎన్టీఆర్ గారు ఎంత పెద్ద హీరో, ఎంత పెద్ద స్టారో, ఎప్పటికీ స్టార్డమ్ కోల్పోని తిరుగులేని మనిషి, తెలుగు ఇండస్ట్రీలోనే ఎప్పటికీ నిలిచిపోయే హీరో సీనియర్ ఎన్టీఆర్ గారు. అలాంటి సీనియర్ ఎన్టీఆర్ గారు హీరోగానే కాకుండా డైరెక్షన్ కూడా చేసిన మూవీస్ చాలా ఉన్నాయి. అలా సీనియర్ ఎన్టీఆర్ గారు డైరెక్షన్ చేసిన మూవీస్లో బాలకృష్ణ గారు నటించిన చిత్రాలేంటో చూద్దాం. సీనియర్ ఎన్టీఆర్ గారు డైరెక్షన్ చేసి బాలకృష్ణ గారిని ఇంట్రడ్యూస్ చేశారు తాతమ్మ కళ మూవీతో. ఈ సినిమాతోనే బాలకృష్ణ గారు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇది బాలకృష్ణ గారి ఫస్ట్ సినిమా, కెరీర్లో బిగినింగ్ సినిమా. ఈ సినిమాకి డైరెక్షన్ సీనియర్ ఎన్టీఆర్ గారు. అలాగే సీనియర్ ఎన్టీఆర్ గారు డైరెక్షన్లో బాలకృష్ణ గారు నటించిన నెక్స్ట్ చిత్రం దానవీర సూరకర్ణ. ఈ సినిమా 14th జనవరి 1977లో రిలీజ్ అయింది. అలాగే తరువాత సీనియర్ ఎన్టీఆర్ గారు డైరెక్షన్లో బాలకృష్ణ గారు నటించిన చిత్రం అక్బర్ సలీం అనార్కలి. ఈ సినిమా 15th మార్చ్ 1978లో రిలీజ్ అయింది. తరువాత సీనియర్ ఎన్టీఆర్ గారి డైరెక్షన్లో బాలకృష్ణ గారు నటించిన చిత్రం శ్రీ మధ్విరాట పర్వం. ఈ సినిమా 28th మే 79లో రిలీజ్ అయింది. అలాగే తరువాత చిత్రం శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం. ఈ సినిమాకి డైరెక్షన్ సీనియర్ ఎన్టీఆర్ గారు. ఈ సినిమాలో బాలకృష్ణ గారు నటించారు. ఈ సినిమాకి డైరెక్షన్ సీనియర్ ఎన్టీఆర్ గారు హీరోతో పాటు డైరెక్షన్ కూడా చేశారు. ఈ సినిమా 9th డిసెంబర్ 1978లో రిలీజ్ అయింది. తరువాత చిత్రం సీనియర్ ఎన్టీఆర్ గారి డైరెక్షన్లో బాలకృష్ణ గారు నటించిన చిత్రం శ్రీ మధ్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర. ఈ సినిమా 29th నవంబర్ 1984లో రిలీజ్ అయింది. సీనియర్ ఎన్టీఆర్ గారి డైరెక్షన్లో బాలకృష్ణ గారు నటించిన ఆఖరి చిత్రం బ్రహ్మర్షి విశ్వామిత్ర. ఈ సినిమాకి సీనియర్ ఎన్టీఆర్ గారు డైరెక్షన్ చేస్తూ విశ్వామిత్ర రోల్ని పోషించారు. మొత్తానికి సీనియర్ ఎన్టీఆర్ గారు హీరోగా ఎంత గొప్పవారో డైరెక్టర్గా కూడా అంత గొప్పవారు. ఆయన డైరెక్షన్లో, సీనియర్ ఎన్టీఆర్ గారి డైరెక్షన్లో బాలకృష్ణ గారు నటించిన మూవీస్ లిస్ట్ చూసాం. వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన, అంటే ఎన్టీఆర్ గారి డైరెక్షన్లో బాలకృష్ణ గారి హీరోగా కాంబినేషన్లో వచ్చిన లాస్ట్ మూవీ బ్రహ్మర్షి విశ్వామిత్ర. ఈ సినిమా 19th ఏప్రిల్ 1991లో రిలీజ్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.